హాయ్ మేడం. ఏపీలో ఇప్పుడు 2024 ఇంకా 2 నెలల్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది ఏపీకి? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం మేడం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు, ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఎంప్లాయీస్ ఉద్యోగాలు వస్తాయి మేడం, అమరావతి డెవలప్ అయితే. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ అక్కడ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి అతను వచ్చినాయంటే అవి ఉద్యోగాలు వస్తాయి కదా మేడం. అందువల్ల డెవలప్మెంట్ అవుతుంది కదా మేడం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ ఏపీలో ఉన్న వాళ్ళంతా వేరే వేరే చోట్లకి వెళ్ళి ఉద్యోగాల కోసం వెతుకులాడుతున్నారు మేడం. ఇప్పుడు ఇది ఇక్కడైతే అమరావతి ఉన్న ఏపీలోనే ఉద్యోగాలు వచ్చి అందరూ సెటిల్ అవుతారు కదా మేడం, అందుకని. సో పొత్తులో వస్తున్నారు కదా చంద్రబాబు, అలా పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్కి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? తెలియదు మేడం, అది చెప్పలేము. అది ఎందుకంటే వాళ్ళ ఇద్దరు అండర్స్టాండింగ్ మీద బట్టి ఉంటుంది, అది చెప్పలేము మేడం. విజన్ 2047 కింద మనకి సింగపూర్ చేసి చూపిస్తాను ఆంధ్రప్రదేశ్ అని హామీలు ఇస్తున్నారు చంద్రబాబు. సో చేయగలిగే సత్తా ఉందనుకోవచ్చా? పూర్తిగా దానంతగా చేయొచ్చు అనుకోలేం, కానీ దాంట్లో కొంచెం భాగమన్నా చేయగలడు మేడం. నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తున్నాడు కదా, సో అది ప్రజలే ఏ మేరకు ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు? తెలియదు. ఓకే రైట్. ఇప్పుడు నిన్న రీసెంట్గా పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి అయితే జరిగింది. అక్కడికి బాలకృష్ణ రావడం కూడా జరిగింది. అక్కడ నుంచి చిన్న ఎన్టీఆర్ ఫ్లెక్స్లో ఫొటోస్ తీసేయమని చెప్పేసి చెప్పారనమాట. సో అలా చెప్పడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే అతను ఏమన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదా మేడం. అంటే లేదంటే ఇంకా వాళ్ళ తాతగారు అని చెప్పి రాలేదని ఏమన్నా బాలకృష్ణ గారికి కొంచెం కోపం ఉండొచ్చు. ఆల్రెడీ వచ్చాడు కదా. మళ్ళీ అదే కాకుండా తారక రత్న చనిపోయినప్పుడు కూడా చిన్న చూపు చూశాడని చాలా వచ్చాయి, ట్రోల్స్ వచ్చాయి, ఇంకా న్యూస్లో కూడా వచ్చింది కదా. తెలియదు మేడం నాకు. ఓకే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మనకి వైనాట్ 175 అంటుంది. మరి వైనాట్ 175 అన్నప్పుడు ఎన్ని సీట్లు రావచ్చు అనుకోవచ్చు? చెప్పలేం మేడం, ఎందుకంటే అది ఓటింగ్ ఎలక్షన్ బట్టి ఉంటుంది కదా మేడం. అది మన ఒపీనియన్ అయితే వస్తుంది, రాలేదని అయితే చెప్పలేము. ఓటింగ్ అయిపోయిన తర్వాత అయితే చెప్పగలం అది.